బావగారు ప్లీజ్, శశికేం కాదు. అవునన్నయ్య గారు, తన చెల్లెలు శశి ఎక్కడికెళ్ళిందో వెతకడానికి సీత ఇప్పుడే బయలుదేరింది. ఏం బాలు, నువ్వు శశికి ఫోన్ ట్రై చేసావా? చేశాను మావయ్య, స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఫోన్ స్విచ్ ఆఫ్, మనిషి ఇంట్లో లేదు. భగవంతుడా, నా కూతురు ఏ అఘాయిత్యం చేసుకుంటుందో ఏమో. అన్నయ్య గారు ప్లీజ్, శశి మా కోడలు, మా కోడల్ని కాపాడుకునే బాధ్యత మాది. ఒరే రాము, అమ్మా వెళ్ళి శశి ఎక్కడుందో వెతికి తీసుకురారా. అలాగే అమ్మా. అన్నయ్య ఆగన్నయ్య, నేను కూడా వస్తాను. వద్దమ్మా, నేనే వెళ్తాను. ఇదిగో, నా కూతురు సేఫ్ గా తిరిగొస్తే సరే సరి, లేదంటే మీ ఆదిత్య జైలుకెళ్తాడు. జాగ్రత్త. శశి, శశి, ఎక్కడున్నావు శశి? శశి, శశి, లేదు, శశి ఎక్కడా లేదు. అసలే ఆత్మాభిమానం గల పిల్ల తొందరపడేదని అఘాయిత్యం చేసుకుంటే, అయ్యో దేవుడా, ఎలాంటి పరీక్షను పెడుతున్నావు తండ్రి. వీల్లేదు, నా చెల్లెకేం జరగడానికి వీల్లేదు. నేను బాగుండాలని పొర్ల దండాలు పెట్టింది. అక్క అంటూ నన్నెంతో ప్రేమగా నోరారా పిలిచింది. నిజంగా బంగారు తల్లి మా శశి. తనకేమీ కాకూడదు. భగవంతుడా, నా చెల్లిని కాపాడు. మీరందరూ వాడు ఏం చేసినా పట్టించుకోకపోవడం వల్లే పొగరు వాడికి తలకెక్కింది. నేను ఆ శశి వదిన దుర్మార్గురాలని చెప్తుంటే వినకుండా తన ఆడదనే సెంటిమెంట్తో మాట్లాడుతున్నారు. చివరికి సీత వదిన కూడా నాదే తప్పు అంటుందంటే ఇంక నేనేం చేయను? ఏ ఆదిత్య, చేసిందంతా చేసి ఏమీ తెలియనట్టు ఇక్కడ నిలబడ్డావా? ఏంటా చూపు? నా కూతురు నీ కళ్ళకి మనుషుల్ని చంపేదానిలా కనిపిస్తుందా? అవును, నీ కూతురే కాదు, నువ్వు కూడా నా కళ్ళకు రాక్షసుల్లాగే కనిపిస్తున్నావు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడరా. మిస్టర్ దుర్గా ప్రసాద్, నీ అరుపులకి భయపడే వాళ్ళు ఎవరూ లేరిక్కడ. ఆ రోజు మా సీత వదినికి జరిగిన యాక్సిడెంట్ సీసీటీవీ ఫుటేజ్ని నీ కూతురు నీతో మాట్లాడుతుండగా రికార్డ్ చేసిన వీడియోని నక్కజిత్తుల శశిరేఖ మార్చిందని నీకు తెలుసు, నాకు తెలుసు. షట్ అప్! ఏం వాగుతున్నావురా? వాగడం కాదు, నిజం చెప్తున్నాను. చూస్తూ ఉండు, నిన్ను నీ కూతుర్ని నేనే నేరస్తులుగా నిరూపిస్తాను. మీ అంతు చూస్తాను. జరగా నిన్ను బేబీ, ఎక్కడున్నావు? సేఫ్ గానే ఉన్నాను డాడా. అక్కడ సిచ్యుయేషన్ ఎలా ఉంది?
మంట పెట్టావు కదా, భగభగా మండుతోంది. నీ ప్లాన్ పర్ఫెక్ట్ గా వర్కౌట్ అయింది బేబీ. ఐ నో డాడ్. ఏమంటున్నాడు ఆదిత్య? ఇంకేమంటాడు? మీ నేరాన్ని నిరూపిస్తాను, మీ అంతు తేలుస్తానని రెచ్చిపోతున్నాడు. కుక్కని కాల్ చేసే ముందు పిచ్చిది అని ముద్ర వెయ్యాలి. ఇప్పుడు నేను చేసింది కూడా అదే. బైదవే, ఇంట్లో వాళ్ళు ఎలా ఉన్నారు? ఇంకెలా ఉంటారు? గిలగిలా కొట్టుకుంటున్నారు. ఆదిత్య మీద మండిపడుతున్నారు. సీత ఒకవైపు, రామ్ ఒకవైపు నీకోసం వెతకడానికి వెళ్ళారు. నువ్వు గాని దొరక్కపోతే పోలీసులకి కంప్లైంట్ చేస్తాను, మీ మీద కేసు పెడతా అని వార్నింగ్ ఇచ్చాను. పర్ఫెక్ట్ డాడ్. అయితే నేను షో మొదలు పెట్టే టైం అయిందన్నమాట. బేబీ, వాట్ నెక్స్ట్? చెప్పను, చేసి చూపిస్తా. టేక్ కేర్ బేబీ. ఎక్స్క్యూజ్ మీ, ఇటువైపు ఒక అమ్మాయి ఏమన్నా వచ్చిందా? ఎవరూ రాలేదు సార్. భగవంతుడా, నా చెల్లి ఎక్కడున్నా బాగుండాలి. అందరి మంచి కోరుకునే నా చెల్లికి ఏమీ కాకూడదు. వెంటనే నాకు కనబడేలా చూడు స్వామి. శశి, శశి, శశి! బాలు, చెప్పు. వదినా, ఏమైంది వదినా? శశి ఏమన్నా కనిపించిందా? లేదు బాలు, అన్ని చోట్ల వెతుకుతున్నాను. శశి ఎక్కడా కనిపించలేదు. మై గాడ్ వదినా, ఇప్పుడు ఏం చేయాలి? శశికి ఏదైనా జరిగితే నేను భరించలేను వదినా. బాలు, నువ్వలా మాట్లాడుకు. మన శశికి ఏమీ కాదు. మన నమ్ముకున్న దేవుడు మనకెప్పుడు అన్యాయం చేయడు. నాకు ఆ నమ్మకం ఉంది. వదినా, ఇదంతా ఆదిత్య గడి వల్లే. బాలు ప్లీజ్, నువ్వు అధైర్యపడద్దు. అవును, మీ అన్నయ్య ఇంటికొచ్చారా? వచ్చాడు వదినా. పెద్దన్నయ్య కూడా శశిని వెతకడానికి బయలుదేరాడు. సరే, శశి కనిపించగానే నేను ఇంటికి తీసుకొస్తాను. ఉంటాను. నిన్నిక్కడి దాకా రప్పించాలని ఇంత డ్రామా ఆడుతున్నా. ఇప్పుడు చూడు నా అసలైన ఆట. శశి! శశి! ఆపు శశి! నా కూతురు బలైపోయినా గానీ చూస్తూ ఊరుకోవాలా? అయ్యో బావగారు, మా ఉద్దేశం అది కాదండి. చాలింకా! మా చెల్లెమ్మ మోహం చూసి నేను ఇప్పటిదాకా ఆగాను. ఇక నా వల్ల కాదు. ఏ ఆదిత్య, ఆదిత్య! చేసిందంతా చేసేసి లోపల దాక్కున్నావా? రా బయటికే! రేయ్, చెప్పరా, చెప్పు. తల్లి తర్వాత తల్లి లాంటి వదిన మీద నువ్వు అభండాలు వేస్తావా? చెప్పు, నా కూతురు ఎక్కడుంది? దుర్గాప్రసాద్ గారు, ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. వాడు చేసింది తప్పే. అంత మాత్రాన మీరు మా కళ్ళ ముందటే ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు. మిస్టర్ శ్రీరామ్, నా కూతురికి ఇలా జరిగింది కాబట్టి నువ్వు అలా అంటున్నావు. ఇదే పరిస్థితుల్లో
నీ భార్య ఉండుంటే అప్పుడేం చేసేవాడివి? ఆకాశానికి పాతాళానికి కంపారిజన్ చేస్తున్నారు. షట్ అప్. నువ్వు ఇంకొక మాట మాట్లాడావంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. ఎవరేం చేసినా సరే నేను చెప్పేది ఒక్కటే, నా మాట అక్షరాల నిజమే. విన్నావా అమ్మా, విన్నావా? మావయ్య, మీరు చెప్పిందే కరెక్ట్. పోలీసులకు ఫోన్ చేయండి. బాలు, తొందరపడద్దు. వాడు నీ తమ్ముడు. అంటే నీ తమ్ముడికి ఏమీ కాకూడదు, కానీ నా కూతురు చచ్చిపోయినా పర్వాలేదు, అంతేనా? రేయ్, చెప్పరా నా కూతురు. దయచేసి మీరందరూ నా మాట వినండి. తన చెల్లెల కోసం ఆరాటపడుతూ సీత వెళ్ళింది కదా, తను ఇంకా రానేలేదు. తనకు కూడా శశి ఎక్కడ కనిపించలేదని చెప్తే అప్పుడు ఆలోచిద్దాం ఏం చేయాలో. అమ్మా, ఇద్దరు వదల్లో వచ్చేస్తున్నారు. శశి, అమ్మా తల్లి, పద చెల్లి. బేబీ. అమ్మా శశి, శశి, ఓకే? నీకేం కాలేదు కదమ్మా? శశి, లోపలికి పదమ్మా. నేను లోపలికి రావాలి అంటే నా మీద నింద వేసిన ఆదిత్య బయటికి వెళ్ళాలి. శశి, ఏమంటున్నావు? నా మీద అన్యాయంగా అభండాలు వేసిన మనిషి ఈ ఇంట్లో ఉండగా నేనిక్కడ ఉండలేను, ఉండను కూడా. అదే మాటమ్మా, నువ్వు ఇంటి కోడలివి, ఆదిత్య ఇంటి వారసుడు. అవును, మీరిద్దరూ మాకు కావలసిన వాళ్ళేనమ్మా. విన్నావు కదా శశి, నాకే కాదు ఆదిత్య నీకు కూడా మరదే కదా. జరిగిన దానికి తన చేత నేను క్షమాపణ చెప్పిస్తాను. నా మాట విని ఇంట్లోకి రామ్మా. సారీ అక్క, ఆదిత్య ఉన్న ఇంట్లోకి తల వంచుకొని నేను అడుగు పెడితే నేను నిజంగా తప్పు చేసిందాన్ని అవుతాను. నేను నీకు కీడు చేయడానికి ప్రయత్నిస్తున్నాను అని ఈ ఇంట్లో వాళ్ళందరూ నమ్ముతున్నారు. అందరూ నన్ను అలాగే చూస్తున్నారు. శశిరేఖ, వద్దు. అనవసరంగా ఏదేదో చెప్పి సమస్యని ఇంకా పెద్ద చేయాలని నువ్వు ట్రై చేయొద్దు. అనవసరంగా ఏంటి? నా కూతురే కాదు, ఆత్మాభిమానం ఉన్న ఏ ఆడపిల్ల అయినా ఇలాగే మాట్లాడుతుంది. అన్నయ్య గారు, తనేదో ఆవేశంలో ఉంటే ఎంతో అనుభవం ఉన్న మీరు కూడా ఇలా మాట్లాడతారేంటి? అమ్మా, మా మామయ్య గారు అన్న దాంట్లో తప్పే ఉంది. బాలు, చూడమ్మా శశి, ఆత్మాభిమానం ఉండొచ్చు కానీ అహంకారం ఉండకూడదమ్మా. ఇంట్లో ఏదో సమస్య వచ్చిందని పంతాలకు పోయి బంధాలను దూరం చేసుకోలేం కదమ్మా. పెద్దవాడిగా చెప్తున్నాను, నా మాట విని లోపలికి రామ్మా. తాతయ్య గారు, నింద పడ్డ వాళ్ళకే
ఆ బాధ ఏంటో తెలుస్తుంది. గుండె బద్దలైన వాళ్ళకే ఆ బాధ అర్థమవుతుంది. నా శత్రువు ప్రతి నిమిషం నా కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటే నాకు ఊపిరాడనట్టుగా ఉంటుంది. ఏంటదినా, ఏదో గొడవ జరిగినంత మాత్రాన ఆదిత్య అన్నయ్యని శత్రువు అంటున్నావేంటి? మరి నింద వేసిన వాడు శత్రువులా కాక స్నేహితుల్లా కనిపిస్తాడా? అవునవును, ముసుగు దొంగల గుట్టుని బయట పెట్టాలని ప్రయత్నించిన వాడు శత్రువులాగే కనిపిస్తాడు. చూసారా చూసారా, మళ్ళీ అదే మాట అంటున్నాడు. అందుకే నేను రాను అని చెప్పాను. ఆదిత్య, నువ్వు కాసేపు నోరు మూసుకొనుండు. అత్తమ్మా ప్లీజ్ మీరు ఆగండి. శశి, నన్ను అక్క అంటావు కదా, కనీసం ఈ అక్క మాటైనా వినవా? ఆదిత్య కాదు, ఇక మీదట ఈ ఇంట్లో ఎవ్వరూ కూడా నిన్ను చిన్న మాట కూడా అనరు. అలా అనకుండా నేను చూసుకుంటాను. మన అయోధ్య నిలయంలో చిచ్చు రేగింది అని అందరూ అనుకునేలాగా చెయ్యొద్దమ్మా. ఇట్స్ ఓకే, నాకు అర్థమైంది. నేనేడ్చి మొత్తుకున్నా పర్వాలేదు, కానీ ఈ ఇంటి వారసుడు మాత్రం ఏమి బాధపడకూడదు, అంతే కదా? ఫైన్, ఇట్స్ ఫైన్. ఈ శశిరేఖ తల కొట్టుకొని చస్తుందే కానీ తల వంచుకొని బ్రతకలేదు. బాలు, దిస్ ఇస్ ద లిమిట్. నా మాటకి విలువలేని చోట నేనొక్క క్షణం కూడా ఉండలేను. ఐమ్ గోయింగ్. బాలు, నీకు నేను కావాలి అనుకుంటే నా భర్తగా నువ్వు కూడా నాతో వచ్చేయ్. డాడ్, ఒక్కసారి హిస్టరీని రీకలెక్ట్ చేసుకోండి. ఈ భూమి మీద జరిగిన గొప్ప గొప్ప యుద్ధాలన్నీ అయిన వాళ్ళ మధ్య జరిగాయి, రాజ్యాల కోసమే జరిగాయి. మా అయోధ్య నిలయంలో ఇక ముందు జరగబోయేది కూడా ఖచ్చితంగా అదే. ఓకే బేబీ, కానీ ఒక్క మాట. మీ అత్తగారికి ఆదిత్య చిన్న కొడుకు, పాపం తన మీద వల్లమాలిన ప్రేముండొచ్చు. ఒకవేళ బయటికి వెళ్ళిన వాణ్ణి ఆ తల్లి ప్రేమ వెనక్కి తీసుకురావాలి అనుకుంటే? నో వే డాడ్. ఒక్కసారి డోర్స్ క్లోజ్ అయ్యాక మళ్ళీ ఎంట్రీ అనేదే ఉండదు. ఉండకుండా ఏం చేయాలో, ఎలా అడ్డుకోవాలో నాకు బాగా తెలుసు. రైట్ బేబే, ఇక మీదట ఎప్పటికప్పుడు అక్కడ ఏం జరుగుతుందో నాకు ఇన్ఫార్మ్ చేస్తూ ఉండు. నీకు ఎలాంటి హెల్ప్ కావాలన్నా ఈ డాడ్ ఉన్నాడని మాత్రం మర్చిపోకు. షూర్ డాడ్. ఇంకాసేపట్లో మా ఇంట్లో సంతాప సభ లాంటిది జరుగుతుందని నాకు డౌట్గా ఉంది. నేను కూడా పార్టిసిపేట్ చేయాలి కదా. ఉంటాను డాడ్, బాయ్. బాయ్ తల్లి, టేక్ కేర్. ఈ అయోధ్య నిలయం అంటే ఐక్యమత్యానికి గుర్తు. ఈ ఇంట్లో అందరూ ఎంతో సఖ్యతగా కలిసిమెలిసి ఉంటారని ఈ చుట్టుపక్కల 16 ఊర్లలో మన కుటుంబం గురించి ఎంతో గొప్పగా చెప్పుకుంటారు. అలాంటిది మన ఇంట్లోనే ఎలా జరిగిందంటే నేను తట్టుకోలేకపోతున్నాను. మన సంస్కారం చెప్తుంది మన కుటుంబం ఎలాంటిదో. మనం మాట్లాడే మాటలే చెప్తాయి మన స్వభావం ఏంటో.
చేసే ఆర్గ్యుమెంట్ చెప్తుంది మనకున్న మెచ్యూరిటీ లెవెల్ ఏంటో. మనం చూసే చూపే చెప్తుంది మన మనసులో ఉన్న ఉద్దేశం ఏంటో. అంటే ఏంటి బావగారు, ఈ ఇంట్లో ఇలాంటి పరిస్థితి రావడానికి కారణం నేనే అంటారా? లేదు శశి, ఆయన అనేది ఏ ఒక్కరి గురించో కాదు. తల్లి కొడుకుల్లా ఉండాల్సిన వదిన మరిది మధ్య సఖ్యత లేకుండా పోయింది అని ఆయన బాధపడుతున్నారు. అరే, మొదట్లోనే ఆదిత్యని కంట్రోల్ చేసుంటే సిచ్యువేషన్ ఇంతదాకా వచ్చేది కాదు కదా. నోటికి ఎంత మాట వస్తే అంత మాట అనేస్తాడా వాడు? బాలు, మీ తమ్ముడి మాటల్ని ఎవరూ సపోర్ట్ చేయడం లేదురా. ఏదో చిన్నతనం, పైగా దుడుకు స్వభావం. వాడంతట వాడే తెలుసుకుంటాళ్లే అనుకుంటే ఇంతలోనే ఈ దారుణం జరిగిపోయింది. మావయ్య గారు, దూకుడుతనం అనేది క్వాలిఫికేషన్ కాదు. ఒళ్ళు తెలియని ఆవేశం అనేది ఒక సర్టిఫికేట్ కాదు. అయ్యో అని జాలిపడిపోవడానికి ఆదిత్య ఏమైనా చిన్నపిల్లాడా? ఆదిత్య చిన్నపిల్లోడేం కాదమ్మా, నేను ఒప్పుకుంటాను. కానీ నువ్వు చేసిందేంటమ్మా? మీకు ఈ ఇంటి కోడలు కావాలా లేక వారసుడు కావాలా తేల్చుకోండి అంటే ఏంటి అర్థం? నువ్వు ఈ గడప దాటి లోపలికి రావాలి అంటే ఆదిత్య గడప దాటి బయటికి వెళ్ళాలని మొండిగా మాట్లాడావు. ఇందులో ఏమైనా న్యాయం ఉందా అమ్మా? నువ్వే ఆలోచించమ్మా. అదేంటి తాతయ్య, మీ మనవడి మీద మీకెంత జాలుంటే మాత్రం శశిని ఇలా నిలదీస్తున్నారేంటి? పరిస్థితి ఇంత వరస్ట్గా మారడానికి కారణం ఆదిత్య గాడు కదా. ప్లీజ్, జరగకూడనిది జరిగిపోయాక ఇప్పుడు వాదించుకుంటే ఏం లాభం ఉంటుంది? వాదించడం కాదమ్ములు, ఎవరు నిష్ఠూరంగా అనుకున్నా సరే పెద్దవాడిగా నేను అన్ని నిజాలే చెప్తున్నాను. ఇద్దరు తెగేదాకా లాగారు. అదే నాకు నచ్చడం లేదు. రాములాగే, బాలులాగే, అమ్ములులాగే ఆదిత్య కూడా ఈ ఇంటి బిడ్డ. రాణి నవమాసాలు మోసి కన్న బిడ్డ. వద్దండి, వద్దు. బంధం అనుబంధం అంటే ఓర్చుకోవటం, కలుపుకోవటం, అండగా నిలబడటం. తప్పు చేసినప్పుడు కోప్పడి సరి చేయటం, అంతే తప్ప తెంచుకోవటం కానే కాదు. ఈ తల్లి గురించి ఒక్కరైనా ఆలోచించుంటే ఇప్పుడు నేను బోరు నేడవలసిన పరిస్థితి వచ్చేదే కాదు. పేగు బంధం అంటే కన్న తల్లికే తెలుస్తుంది. బిడ్డ దూరమై గుండె బద్దలైతే ఆ బాధ ఎలా ఉంటుందో కడుపు తీపికే తెలుస్తుందమ్మా, తెలుస్తుంది. నేను లోపలికి రావాలి అంటే నా మీద నింద వేసిన ఆదిత్య బయటికి వెళ్ళాలి. ఈ ఇంటి కోడలుగా నేను ఉండాలా, వారసుడిగా ఆదిత్య ఉండాలా? మీరే తేల్చి చెప్పండి. ఒక ప్లాన్ ప్రకారం వదిన్ని చంపించడానికి యాక్సిడెంట్ చేయించింది. ఫినిష్. అంతా ఆ శశిరేఖ ప్లాన్ ప్రకారమే జరిగింది. ఎంతో తెలివిగా నన్ను అందరి ముందు దోషిగా నిలబెట్టి ఇంట్లో నుంచి బయటికి గెంటించేసింది. తన దారికి నేను అడ్డుగా ఉన్నానని తెలుసుకొని నన్ను ఒక ఆవేశపరుడని ముద్ర వేసి ఇంట్లో వాళ్ళందరినీ నమ్మించేసింది.
ఆవిడ గారు తన తండ్రి దుర్గాప్రసాద్ కలిసి చేసిన దారుణమైన నేరాలకి సంబంధించిన సాక్ష్యాలన్నింటినీ తను తారుమారు చేసింది. ఎందుకు ఇదంతా? ఎందుకు సీత వదిన మీద శశిరేఖకు అంత కక్ష ఎందుకు? ఆ దుర్గాప్రసాద్ సీత వదిన మీద హత్యా ప్రయత్నం చేయడానికి కారణం ఏంటి? అసలు నాకు ఎంత ఆలోచించినా అర్థం కావట్లేదు. నేను పెద్దన్నయ్యకి తాతయ్యకి చెప్పినా కూడా అసలు వాళ్ళు ఎందుకు పట్టించుకోవట్లేదు? ఇప్పుడు నేను ఇంట్లోంచి బయటికి రాక తప్పలేదు. ఆ దుర్మార్గురాలు ఇంకెన్ని కుట్రలు చేస్తుందో, ఇంకెంతమంది జీవితాలని బలి తీసుకుంటుందోనని నాకు టెన్షన్గా ఉంది. ఏం చెయ్యాలి ఇప్పుడు? నేను ఎక్కడికి వెళ్ళాలి? ఎలా బతకాలి? ఓ మై గాడ్! అతను రాణిగారి చిన్నబ్బాయిలా ఉన్నాడే. గుడి మూసే టైం అవుతున్నా అలా దిగులుగా నీరసంగా ఒంటరిగా ఉన్నాడేంటి? ఆదిత్య 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 రాణి. ఆదిత్య ఇక్కడెక్కడా లేనట్టున్నా. ఏమండి, ఒకసారి వాడి నెంబర్కి ఫోన్ చేయండి. అలాగే. ఏమైందండి? ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుందంటే ఇక్కడ ఉండుండడు, ఎక్కడికో వెళ్ళిపోయి ఉంటాడు. అయ్యో భగవంతుడా, నా చేత్తో నా కొడుక్కి భోజనం తినిపించాలని ఎంతో ఆశగా ఇక్కడికి వచ్చాను. ఇలా చేసేవేంటయ్యా? ఆయన మన వాణ్ణి గుడి మూసినప్పుడు చూసుంటారేమో. వాడు లేడు అంటే ఎక్కడికో వెళ్ళిపోయినట్టే. ఏమండి, నా బిడ్డని నేను కలుసుకునే అదృష్టమే నాకు లేదా? అయ్యో ఏంటండి, మనం ఏం పాపం చేశామని మనకిలా జరుగుతోందండి? ఊరుకోరాణి. అయ్యో, దేనికైనా ప్రాప్తం అనేది ఉండాలి. వెళ్దాం పదరాణి, పద వెళ్దాం. అమ్మా, నన్ను విడిచిపెట్టి ఉండలేవని నాకు తెలుసు. నేను తిన్నానో లేదో అనే ఆరాటంతో భోజనం కూడా తీసుకొచ్చావని నాకు అర్థమైంది. ఆదిత్య ఆదిత్య, కానీ నేనేం చేయనమ్మా. ఆకలేస్తోంది. నీ చేత్తో ముద్దలు కలిపి పెడితే తినాలని ఆశగానే ఉంది. కానీ ఇప్పుడు నేను మీ ముందుకొస్తే ఇంటికి రమ్మని బలవంతం చేస్తావు. రాణి, ఇక్కడెక్కడా లేడు, పద వెళ్దాం. ఇంత జరిగాక నేను మీతో రాలేను. నా కళ్ళల్లోకి సూటుగా చూస్తూ రారా అని పిలిస్తే నేను రాకుండానూ ఉండలేను. అందుకే నీ ఎదుటపడే ధైర్యం లేక ఇలా చాటుగానే ఉండిపోయానమ్మా. నన్ను క్షమించు. బాయ్ అమ్మా. బాయ్ నాన్న. మీతో కలిసి బతికే అదృష్టమే నాకు లేదు, అంతే. ఆశా పాసం బందీ చేసేలే సాగే కాలం ఆడే ఆటేలే తీరా తీరం సేరేలోగానే ఏ తీరవునో సేరువైనా సేదు దూరాలే తోడవుతూనే ఈడే వైనాలే నీదో కాదో తేలేలోగానే ఏదేటవునో ఆటు పోటు గుండె మాటుల్లోనా సాగేనా. హే శశిరేఖ,
బావు గారు ఏంటిది? నేను మీ తమ్ముడి భార్యని. అంత సీరియస్గా అరుస్తారేంటి? హేయ్, కాబట్టే నా చేతుల్లో చావకుండా ఇంకా ప్రాణాలతో ఉన్నావు. ఓ, మీ ప్రియమైన తమ్ముడు ఆదిత్య అవుట్ అయిపోయాడని కోపంగా ఉందా నా మీద? శశిరేఖ, నీ మీద అనుమానంతో ఆదిత్య సంపాదించిన సాక్ష్యాల్ని కూడా మాయించేసి ఎంతో తెలివిగా మా అమ్మ చేతే నా తమ్ముణ్ణి ఇంట్లో నుంచి వెళ్ళిపో అనిపిస్తావా? మిస్టర్ శ్రీరామ్, ఆ వీడియోలో ఉన్నదేంటో అందరూ కళ్ళారా చూసాక కూడా ఇంకా ఎందుకు పనిలేని ఆర్గ్యుమెంట్స్? ఆదిత్య తప్పు చేశాడు, గడప దాటాడు. దట్స్ ఆల్. శశిరేఖ, ఆదిత్య మాటల్ని ఇంట్లో ఎవరూ నమ్మలేదేమో గాని నీ గురించి పూర్తిగా తెలిసిన నేను నమ్ముతున్నాను. ఓ, అయితే నా మీద కేసు పెట్టండి. నువ్వు ఉన్నాయి అనుకునే ఎవిడెన్స్ ని సంపాదించి నన్ను ఒక క్రిమినల్ గా ప్రూవ్ చేసి జైలుకు పంపించండి. ఐ డోంట్ మైండ్. కమ్ ఆన్, డూ ఇట్ బాబు గారు, కమ్ ఆన్. అదే, ఆ ఒక్క పిలుపుతోనే నాకు బాలు గుర్తొచ్చి ఆగిపోతున్నాను. లేకపోతే నిన్ను లేకపోతే నన్ను ఏం చేసేవారు? ఏం చేయగలరు మీరు? చెప్పు కింద తేలులాగా మూసుకోవడం తప్ప. శశి, ఏ ఆగిపోయారే? పైకి లేచిన చెయ్యి కిందికి దిగిపోయిందే. దమ్ము లేక, ధైర్యం చాలక? రెండూ కాదు, ఈ ఇంటిని ముక్కలు చేయలేక. డోంట్ వరీ బాబు గారు, మీరు చేయలేని ఆ పనిని నేనే అతి త్వరలోనే పూర్తి చేస్తాను. నో, అది ఈ జన్మకి జరగదు. జరిగి తీరుతుంది. శశిరేఖ, నా మంచితనాన్ని చాతగానితనంగా అనుకోకు. ఫైటర్స్ కత్తులు బయటకు తీస్తారు, నీతులు చెప్పరు. యూర్ నాట్ ఎ ఫైటర్ బట్ అ లూజర్. ఇదే, ఈ గర్వమే వద్దు అంటున్నాను. ఇప్పటికైనా నువ్వు బుద్ధి తెచ్చుకోకపోతే ఏదో ఒకరోజు నీ పాపం బద్దలవుతుంది. నీ నిజ స్వరూపం ఏంటో తెలిస్తే బాలు కూడా నిన్ను వదిలేస్తాడు. యూ విల్ బి ద లూజర్. నెవర్. చూస్తూ ఉండు. విత్ ఇన్ అ షార్ట్ టైం సీతని మీ అమ్మకి దూరం చేస్తాను. నీ ఇంట్లోనే నిన్ను దోషిగా నిలబెడతాను. ఏ అయోధ్య నిలయానికైతే నువ్వు రక్షకుడివి అనుకుంటున్నావో అక్కడే నీకు నీ పెళ్ళానికి చోటు లేకుండా చేసి నేను చేసిన ఛాలెంజ్లో గెలుస్తాను. మొదట్లో అంతే అల్లుడు. మందు మెల్లిగా గొంతులోకి దిగుతుంటే ఆ కిక్కే వేరప్పా. డాడ్, నా హబ్బీ ఫస్ట్ టైం స్వర్గంలోకి ఎంట్రీ ఇస్తున్నాడు. కమ్ ఆన్, లెట్స్ ఎంకరేజ్. బాలు, కమ్ ఆన్, హ్యావ్ ఇట్.
అల్లుడు, ఫస్ట్ టైం మన ఇంటికి వచ్చా, ఫస్ట్ టైం సిట్టింగ్ వేసా. ఎప్పటికీ మనం మందు సోడా లాగే కలిసి మెలిసి ఉండాలి. ఓకే మావయ్య. బాలు, ఇక చాలు, డిన్నర్ చేద్దామా? మమ్మీ వాళ్ళు మన కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. పద వెళ్దాం. అదేంటల్లుడు, డిన్నర్ చేసి ఈ నైట్ కి హ్యాపీగా ఇక్కడే రెస్ట్ తీసుకోండి. సరే బాలు, కార్ దాకా నడవగలవా? వై నాట్? ఎన్ని పెగ్గులు వేసినా ఈ బాలు స్టడీయే. పద. స్టడీ, ఐమ్ స్టడీ. డాడ్, సంప్రదాయబద్ధమైన మా అయోధ్య నిలయంలోకి బాలు ఈ కండిషన్లో వెళ్ళాలనే నా కోరిక. ది గ్రేట్ బావగారి ఫ్యామిలీ మొత్తం కళ్ళారా చూసి తరించాలిగా. బాయ్ డాడ్. బాయ్ బాయ్ అమ్మా, టేక్ కేర్. బాలు, డాడీకి బాయ్ చెప్పు. బాయ్, గుడ్ నైట్ అల్లుడు. మావయ్య బాయ్. బాయ్ బాయ్ డాడ్. అమ్మగారండి, వంట పూర్తయింది. అందరూ వస్తే వడ్డిస్తాను కదేటి. వద్దు రత్తాలు, బాలు వాళ్ళు వచ్చాక అందరం కలిసే తింటాం. ఏంటమ్మా ఇంత పొద్దుపోయినా బాలు చేసి రాలేదు? ఎటు వెళ్ళినట్టు? అమ్మా సీత, శశి ఎక్కడికెళ్ళిందో నీకేమైనా చెప్పిందా? లేదు మావయ్య గారు. చెప్పా పెట్టకుండా వాళ్ళెక్కడికో వెళ్ళడం, మనం ఇలా వెయిట్ చేయడం. అయ్యగారు, వాళ్ళిద్దరూ చీకటి పడ్డాక కారులో బయలుదేరెళ్ళడం నేను చూశానయ్యగారు. అలా తిరగాలనిపించి ఎక్కడికైనా వెళ్ళారేమో. ఈ పాటికి వచ్చేస్తూనే ఉండాలి. చూద్దాం. అమ్మా, అదిగో శశి వదిన వాళ్ళు వస్తున్నారు. శశి, అమ్మవాడు వెయిట్ చేస్తూ ఉంటారు. ఓకే. శశి, నో ప్రాబ్లం శశి. ఐఎమ్ స్టడీ. ఓకే ఓకే స్టడీ. ఓకే, పద, స్లోగా పద. కమ్, స్లోలీ. కూల్. ఐఎమ్ స్టడీ. బాలు. హే కూల్. బాలు. కూల్. స్లోలీ. స్టడీ. మా సారీ, కొంచెం లేట్ అయిపోయింది. జస్ట్ శశి అలా బయటికి వెళ్దామంటే మేమిద్దరం అలా వెళ్ళాం, అంతే. ఇది ఇప్పుడు నేను అనుకున్న డబుల్ ధమాకా మొదలవుతుంది. ఏరా, నువ్వు తాగొచ్చావా? సారీ మమ్మీ, కొంచెమే తాగొచ్చాను, అంతే. చిచి, కన్న తల్లితో ఆ మాట చెప్పడానికి
నీకు నోరెలా వచ్చింది? బా ఏంటమ్మా నువ్వు ఏ కాలంలో ఉన్నావు? మందు కొట్టడం ఇవాళ సోషల్ స్టేటస్ తెలుసా? బాలు, ఇప్పుడు నీ కండిషన్ బాగాలేదు, ఏదన్నా ఉంటే ఉదయం మాట్లాడుకుందాం. ముందు నువ్వు లోపలికి వెళ్ళు. అమ్మ తీసుకెళ్ళు. వై తాతయ్య, అయినా మీరందరూ ఏంటి నేనేదో పెద్ద క్రైమ్ చేసినట్టు నా వైపు అలా చూస్తున్నారు? నోరు ముయ్యరా. ఇన్నేళ్లుగా లేని ఈ పాడు అలవాటు ఇప్పుడు నీకెలా వచ్చింది? ఇవాళ మందు కొట్టడంలో నాకు అరంగేట్రం జరిగింది. దట్స్ ఆల్. నా కడుపున చెడ పుట్టావు కదరా రాము. వీన్ని లోపలికి లాక్కెళ్ళి ఓ బిందెడు నీళ్ళని నెత్తి మీద కుమ్మరించు. ఎక్కిన దెయ్యం దిగిపోతుంది. నో మమ్మీ, పెగ్గు మీద పెగ్గు, పెగ్గు మీద పెగ్గు కొట్టి స్వర్గంలో ఉన్నాను. అయినా మందు తాగితే వచ్చే మజా నీకేం తెలుసు మమ్మీ? బాలు, చందు, ఇక్కడ ఆపావేంటి? ఇదిగో దీన్ని ఆ ఇంట్లో ఇచ్చి రావాలి. 2 minutes లో వచ్చేస్తాను. నాన్నా, నాన్నా, రామాపురం ప్రెసిడెంట్ ఈ నాగేంద్ర కోసం ఎవ్వరైనా సరే ఎదురు చూడాల్సిందే. అమ్మా, అమ్మా, ఏంట్రా చందు, ఈ టైంలో వచ్చావు? ఫుడ్ డెలివరీ అంటూ చాలా బిజీగా ఉంటావు కదా. అమ్మా, నాన్న, ముందు నన్ను దీవించండి. అరే నా కొడుగ్గా నువ్వు అనుకున్నది సాధించావురా. తన పర్సనల్ స్పేస్ లోకి ఎవరు ఎంటర్ అయినా అది కరెక్ట్ కానే కాదు. తాగటం అనేది స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్ ఇన్ దిస్ హౌస్. ఆ సంగతి తెలిసి కూడా
వాడు తాగొచ్చాడంటే వీడికి ఎంత ధైర్యం! నా హస్బెండ్ మీద చేయి చేసుకునే రైట్ మీకే ఉంది. ఏమండి, మీరు మీ తమ్ముడు బాలు మీద చేయి చేసుకుని తొందరపడ్డారేమో అనిపిస్తుంది. సీత, వాడు నా తమ్ముడు. ఇన్నేళ్లలో వాడిని ఒక్కసారి కూడా అలాంటి స్థితిలో చూడలేదు. అందుకే ఆవేశాన్ని పట్టలేకపోయాను. దానికి తోడు వాడమ్మని ఎదిరించి మాట్లాడుతుంటే ఎలా సహించను? అందుకని పెళ్ళైన వాణ్ణి తన భార్య ముందే కొట్టేస్తారా? సీత, నేను కొట్టడం తప్పే, ఒప్పుకుంటాను. కానీ వాడు తాగిన మత్తులో రెచ్చిపోతూ వాడి మంచి కోసం చెప్తున్నా అర్థం చేసుకోకపోతే నేనింకేం చేయాలి? చూడండి, అర్థం చేసుకునే వాళ్ళకి ఏం చెప్పకపోయినా అర్థం అవుతుంది. అర్థం చేసుకునే వాళ్ళకి మనం చెప్పే మంచి మాటలు కూడా అపార్థానికి దారితీస్తాయి. చూసావా బాలు, ఇప్పటికైనా అర్థమైందా ఈ ఇంట్లో నీకున్న వాల్యూ ఏంటో? మా అన్నయ్యకి నేనంటే ఎంతో ప్రేమ అని గొప్పగా చెప్పుకుంటావు కదా, అందరి ముందు లాగి పెట్టి చంపని చెల్లు మనిపించడమేనా ప్రేమ అంటే? రోజు రోజుకి పరిస్థితి మరీ దిగజారిపోతుంది. ఇది ఇలాగే కొనసాగితే ఎక్కడికి దారి తీస్తుందో నాకు భయంగా ఉందమ్మా. బాలు మారిపోయాడు. తన మామగారి అండ చూసుకుని పూర్తిగా మారిపోయాడనిపిస్తోంది. వాడలా మారిపోవడానికి కారణం ఎవరైతేనే తప్పుదారిలో నడుస్తున్నాడని నాకు పూర్తిగా అర్థమైంది. ఏమండి, మీ భార్యగా నేనొక మాట చెప్తాను, వింటారా? చెప్పు. ఏ ఇల్లైనా ప్రశాంతంగా ఉండాలి అంటే పెద్దవాళ్ళు కొన్ని చూసి చూడనట్టు ఉండాలి అంటారు. అందుకే ఒక్కసారి మీరు బాలు దగ్గరికి వెళ్ళి జరిగిన దానికి ఫీల్ అవుతున్నానని చెప్పండి చాలు. అంటే వాడికి నన్ను సారీ చెప్పమంటున్నావా? చెప్పడంలో తప్పే ఉందండి. బాలు మీ తమ్ముడే కదా. సారీ అనే ఒక్క మాట దూరాన్ని చెరిపేస్తుందన్నప్పుడు అలా చెప్పడం కూడా మంచిదే కదా. పద. అదిగో బాలు, బావగారు గిల్లి ఇప్పుడు జోల పాట పాడడానికి వచ్చినట్టున్నారు చూడు. బాలు, ఐఎమ్ వెరీ వెరీ సారీ రా. రాత్రి నిన్ను అలాంటి స్థితిలో చూసి తట్టుకోలేకపోయాను. నువ్వంటే నాకు ఇష్టం లేక కాదురా. బాలు, ఇప్పుడు నువ్వు నాకు బాగా నచ్చావు. నువ్వు ఇదే యాటిట్యూడ్ని చూపిస్తే చాలు, నేను చేయాలనుకున్నది పర్ఫెక్ట్గా జరుగుతుంది. ఈ ఇంటి మీద మనకి పూర్తిగా గ్రిప్ రావాలంటే నీ వాళ్ళకి నువ్వు దూరం కాక తప్పదు. ప్లీజ్ రా,
జరిగింది నువ్వు మర్చిపో, నేను మర్చిపోతాను. ఎప్పట్లాగే మనం అన్నతమ్ముల్లాగా. చాలు.